హాయ్, వెల్కమ్ టు యురేకా స్టూడియోస్. సో ఈరోజు మేము ట్రైలర్ రియాక్షన్ చేయబోతున్నాం. సో ఈరోజు మేము చేయబోయే ట్రైలర్ రియాక్షన్ సిద్ధు జొన్నలగడ్డ అంటే డీజే టిల్లు యాక్ట్ చేసిన మూవీ జాక్. హీరోయిన్ వైష్ణవి చైతన్య, డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్, ప్రొడ్యూసర్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్. సో దీనిపైన జాక్ మూవీ త్వరలో రిలీజ్ కాబోతుంది. దాని ట్రైలర్ ఈరోజు యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. సో దాన్ని ఫస్ట్ టైం చూడబోతున్నాం. దాని రియాక్షన్ ఎట్లా ఉంటుందో సో ఈరోజు మేము మా రియాక్షన్లో తెలియజేయబోతున్నాం. సో దానికి ముందు మా ఇద్దరి అదర్ రియాక్టర్స్ని మేము ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. సో దిస్ ఇస్ హేమ. హాయ్. అండ్ దిస్ ఇస్ దిలీప్. హలో. సో ఇప్పుడు ఈరోజు మేము ముగ్గురం కలిపి యురేకా స్టూడియోస్లో ఈ రియాక్షన్ ఇవ్వబోతున్నాం. సో లెట్స్ సీ. సో ఇంట్రెస్ట్ అంటే రెడీగా ఉన్నారా రియాక్షన్ చెప్పడానికి ఇద్దరు? రెడీ సార్. నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ 4 cities, 4 terrorists. వాళ్ళందరికి లీడర్ అతావుర్ రెహమాన్. The mission is ours. No other agency should involve. ఈ 20 seconds చూసిన తర్వాత నాకు వచ్చిన ఇంప్రెషన్ ఏంటంటే, సో చాలా రోజుల తర్వాత ప్రకాష్ రాజ్ని మళ్ళీ పవర్ఫుల్ ఒక అది సిబిఐ సంథింగ్ అంటే సంథింగ్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ హెడ్ లాగా అనిపిస్తున్నారు. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్లో 4 టెర్రరిస్టులు ఉన్నారు. వాళ్ళని పట్టుకోవడానికి మేము ఛార్జ్ తీసుకుంటాం, మాకే ఇవ్వాలంటే సంథింగ్ ఇదేదో ఒక డిపార్ట్మెంట్స్ అంటే రా కానీ సిబిఐ కానీ సిఐడి కానీ ఈ డిపార్ట్మెంట్స్ మధ్యలో ఏదో చిన్న వీళ్ళు తీసుకున్నారు. ప్రకాష్ రాజ్ ఏదైతే హెడ్గా ఉన్నాడో సో వాళ్ళు ఆ కేసు టేకప్ చేసినట్టున్నారు ఆ 4 టెర్రరిస్టులను పట్టుకోవడానికి. సో జనరల్గా డీజే టిల్లు సిద్ధు అంటే చాలా ఫుల్ కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు ట్రైలర్, ఆ జాక్ అంతా కూడా. కానీ సర్ప్రైజింగ్గా ఇదేదో కొంచెం కొంచెం యాక్షన్ ప్యాక్ లాగా అనిపిస్తుంది. సో లెట్స్ సీ. రే, మాకు తెలియకుండా వాడిని ఎవడరా ఎత్తుకెళ్ళిపోయాడు? ఎన్నిసార్లు చెప్పాలి సార్? అవన్నీ ఎప్పుడో జాక్ సార్కి చెప్పింది. జాక్ డ్రెస్ ఏంటి? వెర్ ఇస్ యువర్ బ్లేజర్? ఓ సారీ, ఇంటర్వ్యూ నాకు కాదా, బ్లేజర్ కా. ఓకే. సో జనరల్గా డీజే టిల్లులో బాగా కర్లీ హెయిర్ అదంతా అలవాటు అయిపోయింది సిద్ధుని. ఇది ఎలా ఉంది ఇప్పుడు ఈ లుక్? అంటే కొంచెం కట్ చేసి అంటే అబ్బా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు పెళ్లి చేసుకోవడానికి, అర్థమైందా? సో నువ్వే అక్కర్లేదు. ఇందుకు పెళ్ళి అయిందా సిద్ధుకి? ఓకే, అయితే కష్టం. సో అంటే ఎంట్రీ బాగుంది, చక్కగా గ్లాసెస్ షార్ట్స్ వేసుకుని ఇంటర్వ్యూకి షార్ట్స్తో రావటం. అంటే ఫస్ట్ పార్ట్తో 20 seconds చూసినప్పుడు ఏమైందంటే సీరియస్ అనుకున్నా. మళ్ళీ సిద్ధు ఎంటర్ అవ్వగానే మళ్ళీ తనదైన కామెడీ వచ్చేసింది. ఎంట్రీతోనే షార్ట్స్ మీద కనపడటం, మంచి స్టైల్గా ఉన్నాడు లుకింగ్. మూవీలో జాక్ తినే అయి ఉంటాడు సార్. అంటే ఇప్పుడు తన నేమ్ చెప్పగానే సార్ ఎంట్రీ సిద్ధు ఖచ్చితంగా జాక్ తనే, అందులో డౌట్ ఏమీ లేదు. ఖచ్చితంగా అందుకే టైటిల్ పెట్టారు. సో జాక్ బాగున్నాడు స్టైలిష్గా ఉన్నాడు. అంటే జాక్ అంటే ఏమైనా ఫుల్ నేమ్ ఏమైనా ఉంటుందేమో, జాక్సన్, జాకీ ఏమైనా చూడాలి. ఓ కొడుకు పుడితే వాడు లైఫ్లో ఏమవుతాడు, ఎంతటి వాడు అవుతాడు నీ తండ్రికి ఎన్నో కళ్ళు ఉంటాయి సార్. అల్లా తుమారా భలా కరే. చూప్. నాకు అర్థం అయింది, నీకు కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి మగాడిగా, అలా అని చెప్పి మరి పని మనిషిని గోకుతావా? అంటే నాకు తెలిసి నరేష్ మన ఫాదర్ క్యారెక్టర్ వేసాడు, కానీ చెప్పిన దాని ప్రకారం చూస్తే మదర్ లేదేమో, పని మనిషి ఉంది ఇంట్లో, మదర్ కనపడలేదు ఎక్కడ. సో అదేదో లేనట్టు ఉంది. సో సమ్ కైండ్ ఆఫ్ ఫన్, తండ్రి కొడుకుల మధ్య కొంత ఫన్ అనిపిస్తున్నట్టుంది. సో 2-3 గెటప్లు కనిపించాడు కదా, ఏదో మన దూపం సెక్యూరిటీ లాగా, దూపాలు వేసే అతనిలాగా. కలిసి సో ఇంట్రెస్టింగ్గా ఉంది. లవర్ బాయ్ వచ్చాడు మళ్ళీ బయటికి. అబ్బో, వైష్ణవి చైతన్య. నాకెందుకో వాడు మన మేడం ప్రధాన పచ్చడి చేస్తారనిపిస్తుంది. మరి ఇంకేముంది, అందరి రాత్మే జియా తిరిగి గోధుమ అని కానిచ్చే. ఇంకా ఏమైంది? నడుం విరిగింది. మీరంత సిగ్గు పడిపోకండి, అలా కాదు, యాక్సిడెంట్ అయింది.
సో జనరల్గా సిద్ధు అంటే కొంచెం యూత్లో ఒక ప్రత్యేకమైన ట్రేడ్ మార్క్ ఉంటుంది. కొంచెం రొమాంటిక్ డైలాగ్స్ కానీ కొంచెం మసాలా అంతా కూడా ఖచ్చితంగా ఇందులో కూడా ఉంది. సో ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య కూడా మంచి కెమిస్ట్రీ, అంటే జనరల్గా వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ ఇట్స్ వెరీ గుడ్. సో ఎవరిది బేబీ తర్వాత మళ్ళీ ఇంక మధ్యలో ఏదో సినిమా చేసింది లవ్ మీ సార్. లవ్ మీ. సో లవ్ మీ బేబీ తర్వాత మంచి హిట్ అందుకుంది, బట్ లవ్ మీ అంత పాపులర్ పాపులర్ అవ్వలేదు. అవ్వలేదు. సో ఖచ్చితంగా ఇది మళ్ళీ మంచి కంబ్యాక్ అవుద్ది అనుకుంటున్నాను తనకి, ఎందుకంటే మంచి కామెడీ కాంబినేషను. అండ్ బొమ్మరిల్లు భాస్కర్ కూడా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ తర్వాత మళ్ళీ మూవీతో వస్తున్నాడు. సో తనకంటూ సపరేట్ క్లాస్ ఆడియన్స్ ఉన్నారు, అంటే భాస్కర్ ఎలా డైరెక్షన్ చేశాడని భాస్కర్ పట్టొచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాగే డీజే టిల్లు ఫ్యాన్స్ ఉంటారు, వైష్ణవి, టోటల్గా ఈ ముగ్గురు ఫ్యాన్స్ ఖచ్చితంగా ఈ సినిమాని మంచి ఎంటర్టైన్మెంట్ చేద్దాం అనుకుంటున్నాం. లెట్స్ మూవ్. అయినా కంట్రీ ఇంత డేంజర్ లో ఉందన్న సంగతి తెలిసి కూడా మీరు ఇంత లేట్గా వచ్చారేంటి సార్ పేరెంటానికి వచ్చినట్టు? నువ్వు వచ్చేస్తావురా, కానీ మాకు మీటింగ్లు, ప్రైమ్ మినిస్టర్ పర్మిషన్ అని 100 ప్రోటోకాల్స్ ఉంటాయి. ఈ మిషన్ పేరు మాత్రం మిషన్ బటర్ఫ్లై. మీ మిషన్ పేరేంటి? ఆపరేషన్ రెడ్ థండర్. చండాలంగా ఉంది. తండ్రి ఎక్కడ రెడ్డుకుంటారా సార్? ఏంటక్క నీ గోల? నాకు ఆ డ్రగ్స్ కావాలి, తప్పించుకున్న టెర్రరిస్ట్ కావాలి. సో ఇప్పుడు మళ్ళీ కనపడింది వైష్ణవి చైతన్య, ఈసారి వేరే లుక్లో ఉంది, అంటే ఒక ఏజెంట్ కాప్ లాగా, సీక్రెట్ ఏజెంట్. ఇందాకేమో లవర్ గర్ల్లా కనపడింది, ఇప్పుడు మళ్ళీ ఆ యాక్షన్ సీక్వెన్స్లో కూడా కనపడింది. అంటే ఖచ్చితంగా తను ఇందులో ఉన్నది పార్ట్ అయి ఉండొచ్చేమో. తను కూడా ఒక సీక్రెట్ ఏజెంట్ అయి ఉండొచ్చు. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ప్రకాష్ రాజే వెళ్ళలేము సార్ ఆ డ్రగ్స్ సంబంధించి. అవునవును, అంటే కొంచెం డ్రగ్స్ కావాలి అన్న వేలో అడుగుతున్నారు కదా, అయి ఉండొచ్చు మేబీ. సో ప్రకాష్ రాజు గారు కూడా మంచి కంబ్యాక్ ఇది. ఇప్పటివరకు మనకి వెళ్ళని ఎవరు చూపించలేదు. అవును, అంటే చెప్పాడు ఫస్ట్ 4 టెర్రరిస్టులు ఎవరు ఉన్నారో వాళ్ళని పట్టుకోవాలని స్టార్టింగ్లో. ఐ విల్ సీ. ఆ తర్వాత నేనేవాడో జాక్ సార్ కావాలి. ఎంత మాట్లాడతావు నువ్వు? నేనే ఎక్కువ మాట్లాడతానంటే నాకంటే ఎక్కువ మాట్లాడుతున్నావు. వచ్చావా కాల్చావా ట్రైన్ నుంచి బాడీ బయటికి తెగేవాలంటున్నాను, కానీ ఇంత గ్యాప్ ఇచ్చావనుకో మ్యాప్ చేసి పడితే ఇంకా నాకు కొడక. మనం వీడియోలో పెట్టేసుకుంటే కవట్ అయిపోవచ్చు కదా. అరే అఫ్షాన్ బేగం, ఇందులో తప్పు ఏమి ఉంది? మాకి సో టైటిల్ జాక్, కొంచెం క్రాక్. అట్లానే ఇప్పుడు జనరల్గా సిద్ధు యాక్షన్ది నేను ఒక రవితేజ సినిమాలో ఒక గెస్ట్ రోల్లో వస్తాడు. అవును సార్, రీసెంట్లీ వచ్చిన రవితేజ, దాంట్లో ఒక అసిస్టెంట్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కింద వచ్చి రవితేజ ఏదో ఇబ్బందుల్లో ఉంటే ఫైట్ చేసి వెళ్తాడు. అప్పుడే చూసా మంచి యాక్షన్ చేయగలుగుతాడు, మంచి ఫైట్స్, అంటే ఉంది కామెడీతో పాటు ఆ ఫైట్ స్కిల్ కూడా ఉంది, అంటే ఎంటర్టైన్ చేయగలుగుతాడు. ఇందులో కూడా అది మంచి కనపడుతుంది. బాగా ఫైట్ చేయడానికి వచ్చినప్పుడు కూడా కామెడీ చేస్తాడు. అవును, ఎట్లా అంటే ఆ పెద్ద పాపను ఆయనకి ఇచ్చి చేశారు, మీకు చిన్న పాప ఉందని. అవునవును. సో లైక్ దట్. సో కామెడీ ఉంది, మంచి ఫైట్ ఉన్నాయి, బాగా చేస్తున్నాడు. సో ఖచ్చితంగా ఓవరాల్గా ఆల్రౌండర్ అనిపించుకుంటున్నాడు. కామెడీ చేస్తున్నాడు, మంచి డ్యాన్స్ చేస్తాడు, అట్లానే మంచి డైలాగ్ డెలివరీ ఉంది. ఇప్పుడు ఫైట్స్ కూడా ఎరగదీస్తున్నాడు. కొంచెం రొమాన్స్ చేయాలి, అషికి లడాయించాలి అని. అరే ఇట్లా సగంలో వదిలేసి పోతే ఎట్లా? ఆటోమీటర్ డౌన్ ఉంది, ప్లీజ్ కమ్ బ్యాక్ మేడం. దీని అమ్మ ఈ మగ ముండా కొడుకులతోటి తిరిగి నా బతుకు ఆటోమేటర్ డౌన్ ఉందా అంటే ఏంటి? మొత్తం సంకనాకి పైన సార్ పిలుస్తున్నారు. సార్కి పెళ్లి కాలేదు అయింది. అయితే పోయి పెళ్ళాన్ని రొమాన్స్ చేయమని చెప్పు, నాకే ఎందుకు ఎక్కుతున్నాయి? నేను అంతా నచ్చినాయి. సో ఒక్కటి నేను గమనించాను, బేసిక్గా సిద్ధు జొన్నలగడ్డ అంటే డీజే టిల్లులో మెయిన్ హైలైట్ అంటే దాని వాయిస్. సో చాలా రికగ్నైజబుల్గా ఉంటుంది, సపరేట్గా ఉంటుంది. ఎక్కడున్నా సరే దాన్ని మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. స్లాంగ్ తర్వాత బట్ తను వాయిసే సపరేట్ ఒక టోన్లో ఉంటుంది అన్నమాట. అంటే ఎంతమందిలో ఉన్నా అది ఐడెంటిఫై చేయగలం, అదొక స్పెషల్ ఇది. దానితో తన ఫ్లో, డైలాగ్ డెలివరీ, ప్రతి డైలాగ్ ని కరెక్ట్ గా డెలివరీ చేస్తాడు. సో మంచి డిక్షన్ ఉంది. చాలా అంటే చాలా బాగా చేశారు. సో ఐ హోప్
సో ఇక్కడ కూడా ఉన్నారు డీజే టిల్లు ఫ్యాన్స్. సో ఖచ్చితంగా డీజే టిల్లు అంటే సిద్ధు జొన్నలగడ్డకి మరో మంచి హిట్ పడుతుందని అనిపిస్తుంది. మంచి యాక్షన్ ఉంది, కామెడీ ఉంది, ఫైట్స్ ఉన్నాయి, కొంచెం రొమాన్స్ కూడా ఉన్నట్టుంది, కామెడీ టైమింగ్ అంతా సో ఉంది. సో ఖచ్చితంగా మంచి మాస్ మసాలా యాక్షన్ కామెడీ అంతా ఉన్నట్టుంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్. సో మాత్రం ఫుల్ బ్యాక్ సైడ్ ప్యాక్. సో కానీ భాస్కర్ సైడ్ నుంచి లిటిల్ బిట్ సర్ప్రైజింగ్. అంటే చేస్తే అలా సాఫ్ట్గా లవ్ స్టోరీస్ చేస్తాడు, అది యాక్టివ్ చేస్తాడు. బట్ ఈ మంచి కాంబినేషన్ అంటే భాస్కర్, డీజే టిల్లు, వైష్ణవి, ప్రకాష్ రాజ్, నరేష్. సో వైష్ణవిది ఇది ఇప్పుడు ఒక ఎంటర్టైన్మెంట్ అండ్ ఈ మూవీ ఉంటుంది. ముందు లవ్ మీ అది ఒక హారర్ మూవీ చేశారు. సో దాంట్లో చాలా థ్రిల్లర్స్ అండ్ సమ్ ఎంటర్టైన్మెంట్ బాగుంది దాంట్లో. ఇది April 10th థియేటర్స్లోకి రాబోతుంది. సో ఖచ్చితంగా డీజే టిల్లు ఫ్యాన్స్, వైష్ణవి ఫ్యాన్స్ అండ్ భాస్కర్ ఫ్యాన్స్ ఖచ్చితంగా ఈ మూవీని చూసి మంచి హిట్ చేస్తారని కోరుకుంటున్నాము. సో మళ్ళీ నెక్స్ట్ రియాక్షన్లో కలుద్దాం. మీకు గనక మా రియాక్షన్ నచ్చుంటే ఖచ్చితంగా ఓ లైక్ వేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. నువ్వు చెప్పవా? చెప్తాను సార్. ప్లీజ్ ఫాలో అండ్ షేర్. థ్యాంక్ యూ. See you next. See you next time.